నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే మీరు ఆల్రెడీ మన యాక్టివ్ ప్లస్, ఎక్స్‌పోర్ట్ అయితే 2 అయితే వాడండి. 10 కేజీలు ఇవి 2 బాక్సులు. అలాగే ఎక్స్‌పోర్ట్ అనేది 2 10 కేజీలు 5, 5 కేజీలు 2 అయితే మన భూమిలో అయితే వేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి కాల్ చేయండి. అలాగే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కోసం కూడా అయితే కాల్ చేయండి. ఆల్రెడీ ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అనేది మన రైతులు వాడారు. రిజల్ట్ ఎలా ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇవైతే గ్రాన్యువల్స్ చూసుకోవచ్చు. ఇంతకుముందు ఎక్స్‌పర్ట్ కూడా అయితే చూసారు. అది ఇంకైతే మనం ఈరోజు టాపిక్‌లోకైతే వచ్చేద్దాము. టాపిక్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. టమాటాలు మీరు ఎటువంటి నేలలో టమాటా నాటుతున్నారు? అసలు ఎండాకాలం వచ్చింది. మనం ఎలాంటి భూములు అనేటివి ఎంచుకోవాలి? ఎలాంటి భూముల్లో టమాటా అనేది బాగా పండుతుంది అనేది కూడా అయితే ఈ వీడియో ద్వారా అయితే చూద్దాం. ఇంకైతే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 100%గా మంచి కంటెంట్ అనేది డైలీ ఒక వీడియో అయితే వచ్చేట్టుగా ట్రై చేస్తాను. అన్ని అప్డేట్ అనేది చేస్తూనే ఉన్నాను. ఇంకైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనమైతే ఇప్పుడు ఇది నల్లరేగడి భూమి, నల్ల భూమి. మన సైడ్ మడికిట్టు అంటారు. బంకమన్ను నేల కూడా అని అంటారు. ఎందుకు ఈ బంకమన్ను నేల అనేది ఎంచుకున్నామంటే ఎండాకాలానికి ఈ బంకమన్ను నేల ఎంచుకోవడం వల్ల తేమ అనేది చాలా రోజులు అనేది ఉంటుంది. అలాగే చేనుకట్టు ఎర్ర నేల కానీ చేనుకట్టు అంటే మీకు ఆల్రెడీ తెలుసు. నీళ్ళు ఇబుద్దు పెట్టినామనుకో ఎండాకాలంలో ఓ రోజుకే తేమ అనేది ఆరిపోతుంది. ఇలా కాకుండా ఇట్లా బంకమన్ను నేలలో అయితే 2 దినాలు, 3 దినాల వరకు అయితే తేమ అనేది ఉంటుంది. తేమ అనేది ఫాస్ట్‌గా ఆరదు కాబట్టి ఇలాంటి నేల అయితే మనమైతే చూస్ చేసుకున్నాము. ఇలాంటి నేల చూస్ చేసుకోవడం వల్ల కొంచెము భూమిలో తేమ ఎక్కువ రోజులు ఉండడం వల్ల కూడా చెట్టు అనేది కొంచెం కూలింగ్‌గా ఉంటుందని తెలుసు. మనము మడి అనేది వరి మడి అనేది నాటుతుంటాము. ఆ వరి మడి నాటినప్పుడు కూడా ఇట్లా బంక నేలనే పెంచుకుంటారు. చేను గట్లు అనేటివి పెంచుకోరు. ఎందుకు అంటే నీళ్ళు అనేది చాలా రోజులు స్టాక్ ఉండాలి. అందుకోసం అయితే ఈ బంకమన్ను నేలలు అయితే ఎంచుకుంటారు. చూసుకోవచ్చు ఇదంతా పెల్ల ఉంది. దీనికైతే రోటావేటర్ ఏసి మళ్ళీ అయితే క్లీన్ చేసి చూసుకోవాలి. పెల్లలు లేకుండా అయితే బాగా క్లీన్‌గా అయితే చూద్దాం. అది కూడా అయితే చేయాలి. మీకు ఫస్ట్ ఇట్లా బంకమన్ను నేలలు ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చేనుకట్టు నేల ఉంది. ఎర్ర నేలలో టమోటా పెట్టాలనుకున్నోళ్ళు కొంచెం ముందైతే వెళ్ళిపోండి. మార్చి, ఏప్రిల్‌కైతే పోతండి. బంకమన్ను నేల ఉన్న వాళ్ళైతే మీకు 2 ఉన్నట్లయితే ఎండాకాలానికి అయితే ఇట్లా బంకమన్ను నేలకైతే వెళ్ళండి. ఎర్ర నేలలో ఉన్నట్లయితే ఇప్పుడైతే వెళ్ళిపోండి. మార్చి లోపలైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో చెట్లనేవి పెద్దవైపోతే కొంచెం కోలుకుంటాయి. ఇట్లా బంకమన్ను నేలలో నాటుకుంటే కొంచెం బతికే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఏప్రిల్, మేలో నాటుకున్నట్లయితే చెట్టు కూడా ఎక్కువైతే తేమ అనేది వాటర్ పెట్టినా కూడా తేమ అనేది చాలా రోజులు ఉంటుంది కాబట్టి బంకమన్ను నేలలో దానికైతే పోతాం. మనం మడి నాటేది కూడా బంకమన్ను నేలలకే. వరి మడి నాటేది కూడా. ఎందుకంటే నీళ్ళు అనేది చాలా రోజులు స్టాక్ ఉండాలి. స్టాక్ ఉంటేనే భూమి అనేది బేరుసుకన్నా ఉంటేనే మన చెట్టు అది మడి అనేది పడుతుంది. ఇక్కడ ఏమైతుందంటే సాలు తోలుతాం కాబట్టి ఒకవేళ వర్షం ఎక్కువ వచ్చినా కూడా బెడ్లు నిలుస్తాయి. టమోటాకైతే చనిపోవు. ఎందుకంటే మనం నీళ్ళు వాటం ఎటువైపు ఉంటే ఒకవేళ ఎండాకాలంలో వర్షాలు వచ్చినా కూడా నీళ్ళు వాటం ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ అనేది మనం తెంపుకొనేయాలి. అలాంటివన్నీ మనం పాటిస్తేనైతే చూసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్లు బంకమన్ను నేలలో నాటినావు. కొంతమంది బంకమన్నులో కూడా సవట నేలలుంటాయి. సవట నేలంటే నీళ్ళనేటివి ఇమ్మరు. అలాంటి నేలలో టమాటా నాటితే బతకదు. చెట్టు అనేది గ్రోత్ కాదు. కొంచెం బాగుండే నేలలైతే చూసుకోండి. ఇలా నల్లరేగడిలో నేలలో కూడా అయితే సపోటావనేవి ఉంటాయి. అలా నేలలో నాటితే చెట్లనేవి కావు. నేను చెప్పాను కదా! మీరు నాటేసి ఆ చెట్లు రాకపోతే నేనేం చేయలేను. మీ భూమిని బట్టి అయితే మీరు నాటుకోండి. మీ భూమిని బట్టి అయితే మీరు ప్లాన్ చేసుకోండి. నేను చెప్పినానని గాని మీరు గాని నాటినారనుకో సౌడు నేలలో చెట్లనేవి రావు. బంకమన్ను నేలలో కూడా సౌడు నేలనేటివి ఉంటాయి. అవి కూడా మనకు తెలిసినదే. మనకు తెలిసిపోతుంది. అక్కడ లేయర్ అంతా భూమంతా కలర్ తెల్లగా ఉండిపోయింటుంది. అలాంటి నేలలో నాటితే ఆ చెట్టే రాదు. మామూలు గెడ్డే బతకదక్కడ. ఓన్లీ లక్క చెట్లు మాత్రమే బతుకుతాయి. చూసుకోండి లక్క చెట్లలో అంతా ఎక్కువ లక్క చెట్లు అలా చెట్లలో అంతా ఇదే సవటి నేలల్లో ఉంటాయి. వేరే పంట ఏ పంట కాదు కాబట్టి అలా దానికైతే ఉంటుంది. ఇక్కడంతా బండ్లు పోయి గట్టిగా అయితే అయిపోయింది. ఇదంతా కొంచెం బంకమన్నదే. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. మీకు ఇంకా యాక్టివ్ ప్లస్, ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. కామెంట్ కూడా అయితే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇది ఇప్పటి వరకు మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే అలా చూసుకోండి. లేకపోతే కొంచెం ఎర్ర నేల ఉన్న కొంచెం బంకమన్ను అయితే తోలుకోండి చెరువులో నుంచి. కొంచెం ఎండాకాలానికి అయితే పనికొస్తుంది. ఇది ఇప్పటి వరకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.